విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్ ఇచ్చింది. భవనాన్ని తమకు అప్పగించాలని నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అయింది. ఎన్నికల సమయంలో తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయం తీసుకుంది. భవనాన్ని 15 రోజుల్లోపు టీటీడీకి అప్పగించాలని ఎస్టేట్ విభాగం నోటీసుల్లో పేర్కొంది. విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్ ఇచ్చింది. భవనాన్ని తమకు అప్పగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అయింది. ఎన్నికల సమయంలో తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయం తీసుకుంది. భవనాన్ని 15 రోజుల్లోపు టీటీడీకి అప్పగించాలని ఎస్టేట్ విభాగం నోటీసుల్లో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ముని అందిస్తారు. ముని, థ్యాంక్ యూ భవాని. తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని టీటీడీకి అప్పగించాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది. గోవర్ధన్ డ్యాం సమీపంలో ఉన్న శారదా పీఠం భవనం ముందు వెనక నిబంధనలకు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్టు వాళ్ళు వివరించారు. అయితే గత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అక్రమాలను క్రమబద్ధీకరించారు. అప్పట్లో ప్రజా సంఘాలు, హిందూ పరిరక్షణ సమితి సంఘాలు మఠం ఎదుట కూర్చుని ధర్నాలు చేసిన సంఘటన కూడా చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలను ప్రక్షాళన ప్రారంభం చేస్తున్నామని తెలిపారు. అయితే ఆ తర్వాత శారదాపీఠ నిర్మాణ అక్రమాల్లో అవతలు జరిగినట్టు టీటీడీ అధికార కమిటీ నివేదిక టీటీడీ బోర్డుకి సమర్పించింది. అయితే టీటీడీ బోర్డు ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుని రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ రెవెన్యూ శాఖ మఠానికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మఠం అధికారులు న్యాయస్థానాన్ని ఆక్రమించగా మఠంపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం టీటీడీకే ఉందని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో 15 రోజుల లోపు మఠాన్ని ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని చెప్పి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది మఠానికి. రైట్, థ్యాంక్ యూ ముని.